హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారు మీకు గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజుని మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశివారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనం, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే 5 దివ్య సంకేతాల గురించి ఈ వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏ మార్పు కలగబోతుందంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా అంతా కూడా ఈ మంత్రాన్ని మీరు అసలు ఇలా కాదని అనుకోవద్దు, పొరపాటు పడొద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాం. సహనం, కష్టాలు ఈ రాశివారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకంగా మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు అనిపిస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటికి రాలేకపోతున్నారు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడు పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతగానో ఎలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నా లోపల బాధలు దిగమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా ఉంచదు. భవిష్యత్తులోని రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలా మిమ్మల్ని రాటుదేరుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనకాల ఒక గొప్ప విజయం దాగి ఉంది. మీ జీవితంలోని ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ కూడా ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అందవు. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరికోసమైతే మీ కాలాన్ని వీక్షించారో వారు మిమ్మల్ని నెట్టేయడం, మిమ్మల్ని ముంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ మంచితనాన్ని చేతకానితనంగా ఇలా చూసే వ్యక్తుల మధ్య బతుకుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, మానసికంగా బంధాలు తెగిపోవటం మిమ్మల్ని తీవ్రంగా కూడా వేధిస్తున్నాయి. సముద్రంలోని ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కావున మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలోని వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడూ కూడా గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమైంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించిన బంధువులు మీరు తప్పు చేయకపోయినా నిందలు వేస్తే ఇరుగు పొరుగు వారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలోనే ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దాన్ని వినే ఓపిక ఎవ్వరికీ ఉండదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండటమే శ్రేయోదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతుంది. కుటుంబంలోని కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండవలసిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన ఒక దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ మీ మాట తీరు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరూ గుర్తించడం లేదని లోపల కూడా బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటలోని విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు, ఆర్థికపరంగా మీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డుకాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో నిలిచిపోవటం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడటం, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుందా అని తెలిసిన వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ అదృష్ట ద్వారాలు మీ వైపు నిలబడిపోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగటం మీ జీవితంలోనే మొదలవుతుంది అనడానికి భగవంతుడు ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలోని కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్న గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. మీ నిశ్శబ్దం వాటం కాదు, మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లోనే తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవం పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతత మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కన్నా మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడు కరుణ మీ పైన ప్రసరించడం మొదలవుతుందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీకు నిత్య జీవితంలో ఈ రోజున చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకు కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈ రోజున ఆలోచిస్తూ ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలో, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అతిపెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశలు చిగురింపచేస్తుంది. మార్గం మధ్యలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రశాంతత అందటం లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలన్నీ నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలికపడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలో మనం ఒంటరి అయిపోయామని, మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేరని భావించే తరుణంలో మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరూ లేని చోట మీరు అడగకుండానే ఈరోజు ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారై ఉండవచ్చు లేదా పూర్తిగా తెలియని వారైనా కూడా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. ఆ సమయానికి అతనికి కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడటం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీ మీద పడి మీకు సహకరించడానికి ముందుకు వస్తారు.
ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవకృప వలన జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం, ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. 4వ సంకేతం, మీ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి విప్లవాత్మకమైన మార్పు. ఎన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీరు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసుల వివాదాలు లేదా ఆస్తి తగాదాలు వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పైచేయి సాధించడానికి ప్రయత్నం చేసినా అవి విఫలమవడం మీరు గమనిస్తారు. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్లు క్రమంగా అనుకూలతగా మారుతాయి. మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి, సూర్యోదయం మీ జీవితంలో ప్రసరిస్తుంది. మీ జీవితంలోని గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు 5వ సంకేతం, బంగారు కాలం ఆరంభ సూచనలు. చివరగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలోని ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనబడుతుంది. ఏది తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుందనే నమ్మకం మీకు వస్తుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నేటితో మొదలవుతుందని గట్టి పునాది. భగవంతుడు తన కరుణా కటాక్షాలను మీపైన ఆలస్యం చేసినా అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పుని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఇదిగా భావించండి. కష్టాల కొలిమిల నుంచి బయటపడుతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదే చాలా మంచి గుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణాన్ని మీలో మెండుగా ఉంటాయి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఎదుటివారిని కొద్దిగా నమ్మటం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావటం వల్ల ఇతరులు అన్న చిన్న మాటలను కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బాధపడతారు. మీలో ఉన్న మంచి గుణం, ఆధ్యాత్మిక చింతన, ఎంతటి ఆపద వచ్చినా భగవంతుడిపైన భారం ముందుకు అడుగులు వేయండి. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరాగా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండటం కంటే ఆప్తమిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలోనే ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేయండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలకు దిగే
అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే వాదన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సంభాషణ కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం జరుగుతుంది. మౌనంగా ఉండి మనసులోని బాధపడటం వల్ల దూరం పెరుగుతుంది, తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధాల నుండి చిచ్చురేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికురాల్ని లేదా ప్రేమికుల్ని అవమానించవద్దు. పరిష్కారం ఏదైనా ఉంటే ఇద్దరూ కలిసి ఒకచోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సంయమనం పాటిస్తే మీ బంధం దృఢంగా మార్చుకోవచ్చు. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు వైవాహిక జీవితంలోని గత కొంత కాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ రోజున ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి చెప్పే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం పోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి మీరు బాధ్యతలు పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వి తీయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం మీ వివాహ బంధానికి అసలైన మార్పు. గ్రహఫలాలు. గ్రహగమనం ప్రభావం ఈ రోజున మీకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీ రాశికి పనుల జాప్యం కలగవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయటం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలోని బలం వల్ల మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా తేలిగ్గా. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనసు పెట్టడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వల్ల చదివిన అంశాలు గుర్తుండకపోవటం మిమ్మల్ని బాధిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు ఒక రకమైన మార్పు మీకు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ మీద ఉండి మెదడు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వలన సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత కనిపిస్తుంది. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి పనిచేసింది వృధా పోదని గుర్తుపెట్టుకొని మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం. ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతం అవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశలు కలిగిస్తుంది. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయమని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు వేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగాల సమస్యల పరిష్కార మార్గం. ఉద్యోగరీత్యా ఈ రాశివారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలోనే తగ్గుతుంది. ఆఫీసులో మీ పనితీరును తక్కువ చేసి చూసిన వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది.
పై అధికారులతో వాదనకు దిగమాకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కొద్ది ఓర్పుతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారికి సమయంలో సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునే వారి ప్రయత్నాల్లో ముమ్మరం చేయవచ్చు. ఉద్యోగం మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాము అని వెళ్తూ ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్కు గట్టి పునాది ఇది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశివారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏళ్నాటి శని ప్రభావం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల బుధదోషం తొలగిపోతుంది. మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగజీవులకు దయ చూపించడం వల్ల మీ కర్మ దోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులను తీసుకువస్తుంది. భగవంతుడి కరుణతో కొత్త జీవితం, మార్పు, సంతోషంగా ఉంటాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ప్రతి సమయం ఇలాంటివి అయినా సరే గుర్తు వచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసే మనసుతోనే ఆలోచించకుండా వదిలేసి వేరే పనుల్లో ఏదైనా ఉంటే చూసుకోండి. అలాగే మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తుకు వచ్చి ఆ తర్వాత ఆ విషయాల గురించి మర్చిపోతారు, బయటపడతారు. ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాల్లో కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తును ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయండి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా లేదా సంబంధాల ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవైనా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయవద్దు. అవేంటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళిక ఉంటాయి. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయట వారు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లోనే ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలోనే చాలా వరకు మార్పు వస్తుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా ఉండే దశలు. ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, వ్యాపారం ఎప్పుడూ కూడా సులభంగా సాగవు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా అయినా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరేంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనుకబడిపోతూనే ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరు వీళ్ళందరినీ ఎవరైతే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో వారందరినీ దాటుకొని మీరు ఖచ్చితంగా కూడా పై స్థాయిలో అయితే ఉండటం జరుగుతుంది. మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇది పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. అవేంటంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్లు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటల్ని ఇప్పుడు దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటివరకు కూడా అంటే మీ కిన్నాళ్ళ నుంచి కాస్తో కోస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం ఉంచి దైవాన్ని మొరపెట్టుకోండి. ఇంకా కలగ్గానే అహంకారం రావచ్చు కానీ మళ్ళీ దైవ సంకేతాలు కనిపిస్తాయి. మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే
చేతిలోకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చి అలా అనిపించిన వీళ్ళల్లో వాళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం వస్తుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. మనుషుల యొక్క విలువలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలో అనవసరమైన వాగ్వాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానేసేయండి. ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనుల్లో దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకు ఒకసారైనా అమ్మవారి పేరు మనసులో జపించుకోవడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనసులోనే భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం లేచి 1 నిమిషం నిదానంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి. తాత్కాలికమైన సంతోషాలతో మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల ఆ సహాయం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఇప్పుడు ఈ దశలో ఏంటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమేమీ లేదు. ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని, పొరపాట్లను అస్సలు కూడా చేయకండి. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు. ఈ రాశి వారికి కష్టాలు ముగిసినట్లు కనిపించవచ్చు, కానీ ఈ మాటలు ఇక్కడితో మీ జీవితంలో పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవరికి కూడా చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా దైవం గమనించి ఇకపై మీరు ఒంటరివారు కాదు. ఆ తల్లి సంతోషమాత మీతో ఉందనే విషయం మర్చిపోవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా మీరు వినగలిగారు అంటే మీ మనసులో ఇంకా ఆశ అనేది ఉంటుంది. అదే మీకు పెద్ద బలమని ఇప్పుడైనా గమనించండి, గుర్తించండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు, శిక్ష మాత్రం ఇప్పుడు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకిందంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు మనసులో జై సంతోషి మాత అని ఒక్కసారిగా తలుచుకోండి. మీ బాధలన్నీ ఆమె చేతిలో పెట్టేసేయండి. ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి. ఓం దుర్గాదేవి నమః అని ఈ మంత్రాన్ని మనసులో అనుకొని 11 సార్లు, 48 సార్లు కానీ చెప్పుకోండి. మీ ఓపిక తగ్గట్లుగా 108 సార్లు జపించుకోండి.